చాలామందికి వాళ్ళు చేసిన ప్రార్థనకి ప్రత్యుత్తరం రావట్లేదని చెప్పేసి చాలామంది బాధపడతా ఉంటారు. ఏంటి, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు నా ప్రార్థన ఆయన ఆలకింపబడడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. అయితే నేను కూడా ఎందుకు మన ప్రార్థన అంగీకరించబడట్లేదు, ఎందుకు ఆయన యొద్దకు వెళ్ళట్లేదు అన్న దాని గురించి ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట పొందుపరిచింది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని చెప్పే మాట లూకాసు వార్త 18:14లోను, మత్తయి వార్త 23:12లోను ఆ మాట మనకి పొందుపరచడం జరిగింది. అయితే లూకాసు వార్త 18:14లో ఆ మాట కొద్దిగా ఒక 5 వచనాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటుంది. దానిలో మొట్టమొదటి వ్యక్తి పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. అయితే ఈ వీరిద్దరు దేవాలయానికి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ పరిసయుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నేను చోరుల్లాగా లేను, నేను వ్యభిచారిగా లేను, నేను ఇతరుల వల్లే లేను, నేను ఈ సుంకరి వల్ల కూడా లేనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ, అయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, మరి నా రాబడి అంతలో అదో భాగాన్ని తప్పకుండా నేను చేస్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. అయితే పక్కనున్న ఎక్కడో దూరంలో ఉన్న సుంకరి ఏం చేస్తున్నాడంటే, ఆకాశం వైపు కనులెత్తి చూడటకైనను ధైర్యం చాలక నేను పాపినయ్యా అని చెప్పి రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పగానే చెప్తున్నాడు, ఎవరి ప్రార్థన ఆలకించాడు, ఎవరిని నీతిమంతునిగా ఆయన ఎంచాడంటే సుంకరిని నీతిమంతునిగా ఎంచాడు. ఆలోచించండి అండి, తనను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు. అయితే ఈ సుంకరిలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఒక క్రైస్తవుడు అన్న విధానానికి. ఎందుకంటే ఇతరుల వల్లే పాపంలో బ్రతకట్లా చెప్తున్నాడు మొట్టమొదట. రెండోది ఏంటంటే ఉపవాసం ఉంటున్నాను వారానికి 2 మార్లు. మూడోది కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నా రాబడి అంతలో అదో భాగాన్ని చెల్లిస్తున్నాను. అయితే దేవుడు ఇక్కడ ఎవరిని చూశాడు, ఏమి చూశాడంటే దేవుడు హృదయాన్ని చూశాడు. విరిగి నలిగిన మనసు నాకు ఇష్టము, విరిగి నలిగిన మనసు అని నేను ప్రేమించుచున్నాను అన్నమాట దేవుడు చెప్పగానే చెప్పాడు. అదే విషయాన్ని ఆ సుంకరి యొక్క జీవితంలో జరిగిందాన్ని ఆయన అంగీకరించి సుంకరిని నీతిమంతునిగా ఎంచాడు. దేవా, నన్ను క్షమించయ్యా, ఏదైనా చేయగలిగానంటే ఇది నీ కృప అని చెప్పేసి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు తప్పకుండా మన ప్రార్థనని అంగీకరిస్తాడు. మీరందరికీ తెలుసో తెలీదో, పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తులందరిలో నేను తక్కువ వాడను, అయినప్పటికీ వారికంటే ఎక్కువగా ప్రయాసపడింది అని అంటాడు. ఎంతగా ప్రయాసపడ్డాడో మీ అందరికీ తెలుసా అండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఆయన పడిన ప్రయాసలన్నిటి గురించి అక్కడ చక్కగా రాయబడి ఉంటారు. ఎన్నో ప్రయాసపడ్డాడు. 3 సార్లు ప్రపంచ సువార్థికుడిగా వెళ్ళాడు. మూడు పర్యాలు 3 మార్లు కొట్టబడ్డాడు. అనేక మంది సేవకులను సిద్ధపరిచాడు, అనేకమైన సంఘాలను కట్టాడు, సువార్థికుడిగా అనేకమైన పనులు చేశాడు, అనేక పత్రికలు రాశాడు. దాదాపు బైబిల్లో కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు పెక్కు ఆయన పేరు మీద ఉన్నాయి, ఆయన రాసిన పత్రికలు. ఆయన ఇంకేమంటున్నాడు తెలుసా, ప్రభువా, అక్కడ అదే మాట కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:14 అన్నాడు, నేను ఎక్కువ ప్రయాసపడినయ్యా అపోస్తుల కంటే, అయినప్పటికీ ఆ విధంగా చేసింది ఏందయ్యా అంటే నీ కృపే అంటున్నాడు. చూడండి, పౌలే నేను కాదయ్యా ఈ కార్యాలన్నీ నా ద్వారా జరిగించింది నీ కృపే అయ్యా అని చెప్పి కృపకు ఆపాదిస్తున్నారు. కానీ మనం ఉన్న వాటిని వెచ్చించుకుంటూ మనం చేస్తున్నాం. అందుకే ఆ పరిస్థితుల్లాగే మన 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 ప్రార్థన కూడా అంగీకరించబడకుండా ఈ విధంగా అయిపోతుంది. ఎప్పుడైతే సుంకరలాగా మన ప్రార్థన ఏముందయ్యా, ఏం చేశానయ్యా, ఇంకేం చేయాలయ్యా, నేనేం చేశానయ్యా, ఎంత చేసినా ఏం చేశానయ్యా అన్న మన హృదయాన్ని మనం చేయగలిగితే నిజంగా తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. గమనించండి, పౌలు అంత తగ్గించుకొని ఉండగల కారణం ఏంటి? పౌలు కూడా యేసు ప్రభువుని చూశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8లో ఉంటుంది, యేసయ్య సిలువ మరణం వంతుగా తగ్గించుకున్నాడు. ఆయన పడిన పాటలు కానీ వీళ్ళందరికీ మాదిరి యేసు ప్రభు తగ్గించుకున్నాడు. మరి ఈరోజు మనలో కూడా ఆ తగ్గింపు ఉంటే, మనం కూడా ఆ తగ్గింపును ఆపాదించుకుంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకాకి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడండి? తన స్వహస్తాలతో మల్ల చేసుకున్నాడు. మరి ఆయన జీవాత్మ వదిలి ఆయన జీవాన్ని అలాంటి వారి ప్రార్థన మరి ఎవరు ఆలకిస్తారు చెప్పండి అండి? ఆలకించేవాడు ఆయనే కదా, చేసుకుంది ఆయనే కదా.
కాబట్టి ఒకవేళ మన పరిస్థితిలాగా హెచ్చించుకునే పరిస్థితి మనలో ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినా దాని కార్యాన్ని మనం చూడలేం. ఎప్పుడైతే సుంకరిలాగా తగ్గించుకుంటామో తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. లేదు అనుకుంటే దేవుడు కొన్ని సందర్భాల్లో మన మేలు కొరకే కొన్ని విషయాలు దేవుడు మనకి ఇవ్వకపోవడం కారణమవుతుంది. ఎందుకంటే మనం అడిగే కొన్ని మనకు తెలియకుండానే కీడును అడుగుతాం కాబట్టి దేవుడు తప్పకుండా వాటిని చెయ్యడు. అది మన మేలు కొరకే చేయడు తప్ప మరొక ఉద్దేశం అయితే లేనే లేదు. ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఏదైనప్పటికీ మొట్టమొదటిగా మనం తగ్గించుకున్నామంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆ సొంకరలాగా ఆలకిస్తాడు. రెండోది ఏంటంటే మన మేలు కొరకే, అది మనకి కీడేమో భవిష్యత్తులో, అది ఆయన తెలుసు కాబట్టి మనకి ఈ విధంగా చేస్తున్నాడు. మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఆ పరీక్షలో కూడా నువ్వు నిలబడినట్లయితే యోగుల్లాగా తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రత్యుత్తరము ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన ఇంటిలో దీవించును గాక.